హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ ఇన్ వన్ తెలుగు క్రియేటర్ వసంత్. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నిక్కర్కి కొలతలు ఎలా తీయాలో చూపిస్తున్నాను. పొడవు 13 అంగుళాలు. చూడండి, ఈ విధంగా నడుము కొలత ఇలా తీయాలి. 22 అంగుళాలు నడుము, ఇప్పుడు నేను తీసేది కింద కాలు లూజు. ఈ 3 కొలతలు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 17 అంగుళాలు కాలు లూజు. చాలా సులువుగా నిక్కరు కుట్టుకోవటం ఎలాగో నేను చూపిపోతున్నాను ఫ్రెండ్స్. కొత్తగా నిక్కరు కుట్టడం నేర్చుకోవాలనే వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తున్నాను. నిక్కర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పాకెట్ పీసెస్ జేబులు కట్ చేసిన ముక్కలు అయ్యి ఈ బెల్ట్ రింగులు వస్తాయి. చూడండి, నడుము బట్టి 2 పల్లాయి ముక్కలు, బెల్ట్ రింగులు కుట్టుకుందాం. వీటితో ఇలా మార్క్ చేసుకుంటే లోపలికి బయటికి మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ లోపలిది బయటికి, బయటిది లోపలికి కుట్టేస్తారు. లేదంటే కనుక కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా మడత పెట్టుకుని సమానంగా అంచు మీదే పడేటట్లు కుట్టు వేసుకోవాలి. అంచు దిగకూడదు. మళ్ళీ అంచు దిగితే కనుక ఓపెన్ అయిపోతుంది, అక్కడ గ్యాప్ లాగా కనపడుతుంది. చూడండి, ఈ విధంగా సెంటర్కి మడుచుకోవాలి ఫ్రెండ్స్. రెండు అంచుల మీద కుట్లు వేసుకోవాలి. చూడండి, ఇలా 4 అంగుళాలు పెట్టుకోవాలి. ఒక్కొక్క బెల్ట్ రింగు పొడవు 4 అంగుళాలు పెట్టుకోవాలి. మనకి 5 బెల్ట్ రింగులు అవసరం అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, 5 కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం నడుము పట్టీలు. ఫ్రంట్ పార్ట్లు నేను తీసినవి, ఇది బ్యాక్ పార్ట్. ఇలా డాట్ లాక్కోవాలి బ్యాక్ పార్ట్కి. ఇలా మార్క్ చేసుకుంటే మీకు లోపలికి బయటికి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పట్టుకుని మనం ఇక్కడ ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంత ఖర్చు వేసుకోవాలి. అంగుళం అయితే అంగుళం, మనం పెట్టుకున్న దాన్ని బట్టి. ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఈ రెండోది వేసేటప్పుడు కరెక్ట్గా మనం ఫస్ట్ లాక్కున్న డాట్ ఎంతైతే ఉందో అంతే కొలత పెట్టుకోవాలి. ఫస్ట్ లాక్కున్న దాన్ని పక్కన పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 కుట్లు వేయాలి. బ్యాక్ సైడ్కి తిప్పుకుని ఈ డాట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఎట్లా వస్తుంది షేపు. అది షీట్ దగ్గర వస్తుంది. అలా ఇవి ఫ్రంట్ పార్ట్లు ఫ్రెండ్స్.
పాకెట్స్ వస్తాయి ఈ ఫ్రంట్ పార్ట్లకి. ముందుగా మనం పల్లాయిలు కట్టుకోవాలి. ఇట్లా సమానంగా సన్నగా కుట్టు వేసుకోవాలి. ఇలా మీరు ఫోల్డింగ్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. అంచు మీదే కుట్టు వేసుకోవాలి. ఇలా సన్నగా అంచు మీదే కుట్టు వేసుకోవాలి. ఇటువైపు కాజాల పట్టీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కాజాల పట్టీ పల్లాయికి ఒకవైపు అంచు ఉండే పీసుని కట్ చేశాను నేను, పోగులు పోకోకుండా. చూడండి, అంచుంది అటువైపు. ఇప్పుడు ఈ కాజాల పట్టీ దీని మీద పెట్టి కుట్టు వేసేటప్పుడు సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువ లేకోకుండా. ఇట్లా డీస్ ముక్కతో డ్రాయింగ్ గీసుకుని వేసుకుంటే కనుక కొత్త వారికి ఈజీగా ఉంటుంది. ఎడ్జీలు రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కువలు తక్కువలు పెట్టుకుంటే చూడటానికి బాగోదు. చూడండి ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా గీసుకున్న డ్రాయింగ్ మీద నేను కుట్టు వేశాను. రెండో డబుల్ కుట్టు కూడా వేస్తున్నాను. డబుల్ కుట్టు కూడా మనం ముందు వేసిన కుట్టు పైనే వేయాలి. కాజాలు పట్టి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుండీలు పట్టి కుట్టుకుందాము. లోపలికి బయటికి చూసుకున్న తరువాత చూడండి, ఈ విధంగా మనం పాదం ఖర్చు పెట్టి వేసుకోవాలి. ప్రతి కుట్టు వేసే కుట్టుకి పాదం ఖర్చు ఉండాలి కంపల్సరీగా, లేదంటే కనుక పీకిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల వైపు తిప్పుకున్న మడత మనకు కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రానే ఉండాలి, ఎందుకంటే కుట్టు పడద లేదంటే కనుక. నేను ఎలా అయితే కుడుతున్నానో ఈ విధంగా కుట్టుకోండి. పార్ట్లు కూడా మన ఫ్రంట్ పార్ట్లు రెండు చూసి కుట్టుకోవాలి. ఒకవైపు పట్టీలు కడితే కనుక మళ్ళీ మనం ఊడదీయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇట్లా ఆపోజిట్లో పట్టీలు కట్టుకోవాలి. గుండీలు పట్టి రైట్ సైడ్ పార్ట్కి వస్తుంది, కాజాలు బట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్కి వస్తుంది. అక్కడ పిల్ట్ వస్తుంది ఫ్రెండ్స్, 3 అంగుళాలు పెట్టుకున్నాం మనం గ్యాపు, 2 పిల్ట్లు వస్తాయి. నడుము లూజు వచ్చేసి 22 అంగుళాలు. 22 అంగుళాల్లో సగం 11 అంగుళాలు. 11 అంగుళాల్లో సగం 5.5 పెట్టుకోవాలి. మనం 4 భాగాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. 22 అంగుళాలని 4వ భాగం 5.5 పెట్టుకుంటే మనకి 4 పార్ట్లు కలిపేటప్పటికి 22 అంగుళాలు వస్తుంది. 5.5 పెట్టుకోవాలి. ఇలా ముందుగానే మనం 5 అంగుళాలన్నర పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. గమనించండి, ఇది కాజాలు పట్టి లెఫ్ట్ సైడ్ వైపు వస్తుంది. ఇది గుండీలు పట్టి రైట్ సైడ్ వైపు వస్తుంది. సేమ్ మనం ఇందాక పెట్టుకున్నట్లుగానే ఆ పార్ట్కి ఎలా అయితే కొలత పెట్టుకున్నాం అదే కొలత, సేమ్ కొలత పెట్టుకుని రెండింటిని దగ్గర పెట్టుకుని కొలత కొలుసుకోవాలి. గుండీలు పట్టి వచ్చేసి మనం గ్యాప్ వదిలేసుకోవాలి, అది లోపల వైపుకు ఉంటుంది కాబట్టి ఆ పట్టీ దగ్గర నుండే పెట్టుకోవాలి మనం బయటికి.
చూడండి ఫ్రెండ్స్, సమానంగా మనం ఇట్లా ఫిల్ట్లు పెట్టుకున్నాం. ఫిల్ట్లు కూడా వెనక వైపుకి తిప్పి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గమనించండి, నేను పెట్టిన విధంగా వెనక వైపుకి తిప్పి కుట్టాలి. ఇప్పుడు మనం జేబులకి కట్ చేసుకున్న ముక్కల్ని తీసుకున్నాము, వాటికి కూడా మార్క్ చేశాను. ఈ మనం జేబు కట్టే ముక్క పై వైపు నుండి చూడండి, ఈ విధంగా పై వైపు నుండి మనం డ్రాయింగ్ వేసేటప్పుడు పెట్టుకున్న కాట్ ఏదైతే ఉందో ఆ కాటు మీద చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఖర్చు పెట్టుకున్న కాటు మనకి పాకెట్ పొడవు ఈ నిక్కర్ కొలతలకు వచ్చేసి మనం పాకెట్ పొడవు 5 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకోవాలి. ఆ కుట్టు వేసిన తర్వాత చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత చూడండి, ఇలా గోరుతో ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు మీదే కుట్టు వేయాలి. సేమ్ ముందు మనం ఎలా అయితే వేసామో రెండో పార్ట్కి కూడా అంచు మీద కుట్టు వేసుకోవాలి. దారాలు కట్ చేసేటప్పుడు దగ్గరికి కట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. పీసులు బయటికి ఉంటే కనుక బాగోదు. గమనించండి ఫ్రెండ్స్, ఈ పాకెట్కి వచ్చేది ఇట్లా బయట వైపుకి తిప్పి మనం కుట్టేసుకోవాలి. ఖర్చులు లోడ్ అవుతాయి, ఖర్చులు లోడ్ చేసుకోవాలి మనం. అందుకని ఈ పాకెట్ కట్టిన దానికి బయట వైపుకి తిప్పి కింద కుట్టు కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఇప్పుడు మనం ఈ ఖర్చుని లోపల వైపుకి తిప్పి పైన ఇంకో కుట్టు వేయాలి. అంచు మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కుట్టాలి అన్న కుతూహలం ఉంటే కనుక తప్పనిసరిగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, నేను కుట్టే విధంగా పాకెట్ కట్టిన తర్వాత సమానంగా మనం ఆ పాకెట్ పీస్ని ఇలా పెట్టి అక్కడ కుట్టు వేసుకోవాలి. ఎక్కువలు తక్కువలు లేకోకుండా సైడ్ కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు ఫిల్టుల దగ్గర కుట్టు వేసుకోవాలి. ఖర్చు సమానంగా పెట్టుకోండి. చూడండి, మీకు అర్థమైపోతుంది. గుండెలు పట్టి దగ్గరికి వచ్చేటప్పటికి పాకెట్ని కొంచెం పైన లోపలికి మడుచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా సమానంగా పెట్టుకుని ఆ పాకెట్ని పైన లోపలికి మడుచుకోవాలి. లేదంటే కనుక మనకి గుండీలు పెట్టుకునేటప్పుడు అడ్డం వస్తుంది. చాలా తేలికగా మీరు నిక్కర్ని కుట్టుకోవచ్చు. పాకెట్స్ అయిపోయాయి.
ఇప్పుడు ముందుగా కుట్టు వేసి పక్కన పెట్టుకున్న బ్యాక్ పార్ట్లు తీసుకున్నాము మనం. పై వైపుకి తిప్పుకోండి. ఇట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని దానిపైన కుట్టు వచ్చేలా వేసుకోవాలి. కరెక్ట్గా మనం పెట్టుకున్న కాటు దగ్గర నుంచి వేసుకోవాలి. ఇక్కడ పాకెట్ మీద పడుతుంది, జాగ్రత్తగా చూసి వేసుకోండి కుట్టు. పాకెట్ అంచు పక్కనే నేను చూపించిన విధంగా వేసుకోండి. పాకెట్ మీద పడితే కనుక పాకెట్ మూసుకుపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మనం గ్యాప్ కట్ చేసుకున్నంత వరకు పాకెట్ మీద పడకూడదు. ఇలా రావాలి ఓపెన్. చూడండి. సేమ్ ఇప్పుడు మనం వేసుకున్న విధంగా లోపల పాకెట్ మీద స్టిచ్చింగ్ పడుకోకుండా రెండవ పార్ట్ కూడా కింద పైన కాట్లు ఉన్నాయి కదా, కాట్లు పెట్టుకున్న దగ్గర నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. గమనించండి, పాకెట్ మీద పడకూడదు. పడిందంటే కనుక ఊడదీసి మళ్ళీ వేసుకోండి. ఈ కుట్టు వేసిన తర్వాత వెంటనే చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలా వస్తుంది. నేను ఓవర్లక్ చేశాను. ఓవర్లక్ మిషన్ ఉన్నవారైతే చేసుకోవచ్చు, చేయకపోయినా పర్వాలేదు. నేను ఇంకో కుట్టు వేస్తున్నాను. మొత్తం 3 కుట్లు వస్తాయి ఇక్కడ. మామూలుగా ఇది 2 వేసుకున్నా సరిపోతాయి, గట్టిగా ఉంటుందని ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టు మీదే ఫోల్డింగ్ ఇట్లా గోరుతో ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకోవాలి, వెనక వైపుకు తిప్పాలి ఖర్చు. ఈ పాకెట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం మళ్ళీ ఇక్కడ అడ్డం తిప్పి రబ్ చేసుకోవాలి. ఎందుకంటే పాకెట్లో చెయ్యి పెట్టి లోపలికి పెట్టి బయటికి తీసేటప్పుడు ఆ పాకెట్ అక్కడ చినిగిపోతుంది. స్టిచ్చింగ్ లేకపోతే కనుక కుట్లు చినిగిపోతాయి. చూడండి, సేమ్ ఇంతకుముందు పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ వైపు మనం ఖర్చు తిప్పుకోవాలి, ఫ్రంట్కి తిప్పకూడదు. పాకెట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు రబ్ చేయాలి. ఇప్పుడు మనం బెల్ట్లు కుట్టుకోవాలి పైన, అందుకే నేను ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కట్ చేశాను. ఈ 2 నడుము పట్టీలు 2 నాకైతే అవసరం లేదు ఫ్రెండ్స్, కొత్త వారికి కన్ఫ్యూజ్ అవుతారని ఇలా మార్కింగ్ చేసుకోమని చెప్తున్నాను. వెనక వైపు ఖాయం చేసుకోవాలి మనం. వెనక వైపు ఖాయం చేసుకుని వెనక వైపు నుండి కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టుకుని కింద కూడా చూసుకోవాలి, లేదంటే కనుక కింద పార్ట్ జరిగిపోతుంది. 2 సమానంగా పెట్టుకుని నడుము పట్టి మనం 2 పార్ట్లు కలిపి తయారు చేసుకున్నది కలిపి సమానంగా పెట్టుకుని ఇట్లా వేసుకోవాలి. అది గుండీలు పట్టే వైపు పార్టు, ఇది కాజాలు పట్టే వైపు పార్టు. ఇప్పుడు మనం ఈ కాజాలు పట్టే వైపు పార్ట్ బ్యాక్ సైడ్ నుండి కరెక్ట్ చేసుకుని నడుము పట్టీని ఎదరికి 2.5 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎదరికి. అది ఎక్స్ట్రా వదులుకోవాలి, ఎందుకంటే అక్కడ గుండీకి కాడ వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకోండి కుట్టు. కుట్టు వేసిన తర్వాత ప్రతి కుట్టు దగ్గర ఇలా ఫోల్డింగ్ని ఇట్లా చేయండి. 3.5 అంగుళాలు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి 2 మడతల మీద స్టిచ్చింగ్ వేసుకునేటప్పటికి 1.5 అంగుళం వస్తుంది.
3.5 ఎందుకు పెట్టుకోవాలంటే ఒక పాతిక మనం కుట్టు వేసేటప్పుడు లోపల మనకి ఎడ్జికి మించి ఒక పాతిక ఉంటుంది. ఈ విధంగా 2 నడుము పట్టీలకి ఈ కుట్టు దగ్గర నుంచి, ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు దగ్గర నుంచి 3.5 అంగుళాలు వచ్చేటట్టు పెట్టుకోండి మార్కింగ్, రెండిటికి సమానంగా. చూడండి, బార్కి కుట్టు వేసుకోండి. ఈ విధంగా సమానంగా, ఎక్కువ తక్కువలు పెట్టుకోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. చూడండి, 2.5 అంగుళాలు పెట్టుకుందాం. సమానంగా పెట్టుకుని మనం ఈ పట్టీ మీద అడ్డుకుట్టు వేసుకున్నాము. అది కాజాల పట్టీ వైపు, ఇది గుండీలు పట్టీ వైపు సమానంగా వస్తుంది. ఇటువైపు ఎక్స్ట్రా ఉండదు. చక్కగా ఈ మూలలు కట్ చేసుకుంటే మనకి ఈజీగా మూలలు తిరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, సమానంగా, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కుట్టు వేసుకోండి. లోపల వైపు చూసి పెట్టుకోవాలి మీరు, లేదంటే కనుక పైకి జరిగిపోతే కుట్టు పక్కకి పడిపోతుంది. మళ్ళీ మనం ఊడదీసి మరోసారి కుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా అయితే. అందుకనే ముందుగా కుట్టు వేసేటప్పుడే మనం కింద వైపు కూడా చూసుకుంటే కుట్టు చక్కగా పట్టీ మీదే పడుతుంది. అంచు మీద వేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా చూడటానికి అందంగా కనబడుతుంది. ఇప్పుడు టేప్ తీసుకుని నడుము కొలత పెట్టుకోండి. 11 అంగుళాలు పెట్టుకోండి. మనకు మొత్తం నడుము 22 అంగుళాలు. 22 అంగుళాల్లో సగం 11 అంగుళాలు కాబట్టి నేను కొలత పెడుతున్న విధంగా కొలత పెట్టుకోండి. నిక్కర్ పొడవు 13 అంగుళాలు ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్గా 13 అంగుళాలు వచ్చింది మనం వేసుకున్న డ్రాయింగ్కి. పదమూడు అంగుళాలు పెట్టుకుని ఇట్లా మడుచుకోండి. పట్టీ కుట్టుకోవాలి. ఇప్పుడు కింద వైపు మనం ఇలా గోరుతో ఫోల్డింగ్ చేసి కూడా కుట్టు వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తాను. సమానంగా ఉండాలి ఫ్రెండ్స్ పట్టీ. ఎక్కువ తక్కువ వస్తే చూడటానికి బాగోదు.
సేమ్ 13 అంగుళాలు కొలత పెట్టుకోవాలి. ఈ పార్ట్కి కూడా కరెక్ట్గా 13 అంగుళాలు కొలత పెట్టుకుని పట్టీ మొత్తం సమానంగా ఒకేలా ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని, నేను వేసిన విధంగా కాకుండా ఇలా వేసుకోండి. ముందు అంచు మీద కుట్టు వేసుకోండి మీరు కొత్తవారైతే. ఎందుకంటే ఇలా వేసుకుంటే మీకు ఎక్కువ తక్కువలు రాకోకుండా ఉంటాయి. సీనియర్టీ పెరిగిన తర్వాత ఈ కుట్టు వేసుకోకుండా ముందు నేను చూపించిన విధంగా అయినా మీరు కుట్టు వేసుకోవచ్చు. డబుల్ కుట్టు వేయాలి ఫ్రెండ్స్. పాదం ఖర్చు పెట్టి నేను వేస్తున్న విధంగా ఒక్కొక్కసారి కింద ఉన్న పాకెట్ మీద కుట్టుపడుతుంది, చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 3 అంగుళాలు పెట్టుకుని మనం చూసుకుంటే సెంటరింగ్ అవుతుందో లేదో అర్థమవుతుంది. ఇప్పుడు ముందు వచ్చే పిల్ట్ 3 అంగుళాలు పెట్టాను. 3 అంగుళాలు పెట్టిన తర్వాత సెంటర్ చేసుకోండి 4 అంగుళాల మధ్యలో. సేమ్ మనం ఇంతకు ముందు పెట్టిన పట్టీకి లాగానే దీనికి కూడా ఈక్వల్గా పెట్టుకోండి మార్కింగ్. గ్యాప్ పెట్టుకోండి. పట్టీ కుట్టు దగ్గర నుండి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. లేదంటే కనుక బెల్ట్ రింగ్లోకి ఎక్కదు. కింద పాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పాకెట్ని పక్కకి జరుపుకొని ఇట్లా పాకెట్ని పక్కకి జరుపుకొని ఈ ముందు ఫ్రంట్ పార్ట్ మీద వస్తుంది ఈ రింగు, బెల్ట్ రింగు పక్కకు జరుపుకుని వేసుకోవాలి మనం. లేదంటే పాకెట్లోకి హ్యాండ్ వెళ్ళదు, పాకెట్ క్లోజ్ అయిపోతుంది అక్కడ. ఇలా వెనకకి ముందుకి 3 రౌండ్లు కుట్టుకున్న తరువాత ఆ బెల్ట్ రింగ్ని చూడండి, ఇట్లా ఆ బెల్ట్ రింగ్ని పైకి మడుచుకుని పైన కూడా మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఒక 2-3 రౌండ్లు వెనకకి ముందుకి. చూడండి, ఇలా పాకెట్ కలిసిపోకుండా పైకి లెగిసేలా ఉండాలి. తరువాత రెండవ బెల్ట్ రింగ్ పెడుతున్నాము. సేమ్ గ్యాప్ పెట్టుకోవాలి. నడుము పట్టి కుట్టు దగ్గర నుండి అంగుళం పెట్టుకోండి. లోపల కుట్టు వేసిన తర్వాత మళ్ళీ సేమ్ పైన కూడా రబ్ చేయాలి. బెల్ట్ రింగ్ పైన ఇక్కడ కుట్టు వస్తుంది, పైన వేయాలి బెల్ట్ రింగు. క్షుణ్ణంగా మీకు మొత్తం ఎలా కుట్టాలి అన్నది చూపిస్తున్నాను. ఒక పార్ట్ చూపించి కుట్టుకుంటారులే అని అనుకుంటే కొంతమంది కొత్త వారికి అర్థం అవ్వదు అని వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు బాగా సులభంగా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వేసే ప్రతి కుట్టు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి. 100% గ్యారంటీగా మీరు నిక్కర్ కుట్టగలరు ఇలా చేస్తే.
నడుము పట్టి పైన అంచు పైన సన్నగా కుట్టు వేసుకుంటూ మనం ఈ బెల్ట్ రింగులను పై అంచుకి కలిపి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అరంగుళం ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి, లోపలికి తిప్పుకోవాలి. కాబట్టి బెల్ట్ రింగ్ మీద కుట్టెక్కినప్పుడు రబ్ చేయాలి. సేమ్ రెండో పట్టీ కూడా నడుము పట్టీకి అదేవిధంగా బెల్ట్ రింగుల్ని కలిపి కుట్టండి. నడుము పట్టీలకు బెల్ట్ రింగులను కలిపి కుట్టాం ఫ్రెండ్స్. కింద వైపు మనం కుట్టిన పట్టీ దగ్గర ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసుకోండి. కింద వైపు మనం కుట్టిన పట్టీ దగ్గర ఇలా సమానంగా కలిపి అరంగుళం ఖర్చు పెట్టుకుని కుట్టు వేసుకోండి. కుట్టు రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సమానంగా రెండు కాళ్ళు సమానంగా కొలిసి రబ్ చేసుకుని ఇలా కుట్టు వేసుకోండి. ఇక్కడ కూడా రబ్ చేయాలి. పాకెట్ వైపే పెట్టి మనం ఓవర్లక్ ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టి ఓవర్లక్ చేసుకోవాలి. ఓవర్లక్ లేకపోతే చేయకపోయినా పర్వాలేదు, మనం ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టాం కాబట్టి. ఈ ఓవర్లక్ చేసిన ఖర్చు కూడా బ్యాక్ పార్ట్ వైపే తిప్పాలి. ఇది కూడా డబుల్ కుట్టు వేసుకోవాలి. పాదం ఖర్చు పెట్టి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డబుల్ కుట్టు వేసుకోండి. చూసుకొని కుట్టు వేసుకోండి. లేదంటే ఇక్కడ మనకి గ్యాప్ తక్కువ ఉండటం వల్ల ఇంకొక పార్ట్ కింద కలిసిపోతుంది కుట్టు. అప్పుడు మళ్ళీ మనం ఊడ తీసుకోవాలంటే రిస్క్ పడతాం. ఈ కాజాల పట్టి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరగదీసుకోవాలి. చూడండి, గుండీలు పట్టి ఏదైతే మనం తిరగదీయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు తిరగదీసుకున్న పార్ట్ని ఈ కుట్టు ఏదైతే ఉందో ఈ కుట్లు రెండు కలిసేలాగా ఇట్లా లోపలికి పెట్టుకుని ఇప్పుడు మనం కిస్తా కుట్టు కలుపుతున్నాం ఫ్రెండ్స్. పల్లాయి దగ్గర నుండి దీనిని పల్లాయి అంటారు. కరెక్ట్గా నేను పెట్టిన విధంగా పెట్టి ఈ విధంగా కుట్టు రబ్ చేసుకుని ఇలా వేసుకోండి. కుట్టు ఆల్మోస్ట్ నిక్కరు కుట్టడం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. కిస్తా కుట్టు నేను చూపిస్తున్న విధంగా మనం ముందుగా మార్క్ చేసుకున్నాం ఖర్చుకి. నేను చూపిస్తున్న విధంగా రౌండ్ తిరుగుతుంది కిస్తా కుట్టు, స్ట్రైట్ రాదు. స్ట్రైట్ వచ్చిందంటే కనుక కిస్తా చెడిపోతుంది. చూడండి, నేను వేసే విధంగా ఇలా గీసుకోండి. మీకు కనుక వేసే లైన్ తెలియకపోతే గీసుకోండి. కుట్టడం ఐడియా ఉన్నవారైతే ఈజీగానే కుట్టగలరు. కొత్త వారి కోసం చెప్తున్నాను నేను. కిస్తాకి 3 కుట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్.
గట్టిగా ఉంటుంది. ఈ జాయింట్ కుట్టు, కిస్తా జాయింట్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ సైడ్ వచ్చిన ఖర్చుని మనం సన్నగా మడిచి కుట్టుకోవాలి. నేను కుట్టు వేస్తున్న విధంగా సన్నగా మడిచి ఒక కుట్టు వేయండి. మరోవైపు ఖర్చు కూడా సేమ్ అదే విధంగా మడిచి ఒక కుట్టు వేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా తేలికగా మనం నిక్కర్ కుట్టేశాము. 13 అంగుళాల పొడవు, 22 అంగుళాల నడుము, 17 అంగుళాల కాలు లూజు గల నిక్కర్ని మనం కుట్టేశాము. బ్యాక్ సైడ్ ఖర్చుకి ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే ఖర్చుకి కుట్టు వేయకపోతే కనుక ఒక సైడ్కు తిరిగిపోతుంది. ఖర్చు ఓపెన్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం 4 బెల్ట్ రింగులు పెట్టుకున్నాము. 5వ బెల్ట్ రింగు ఈ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ పైన వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చిన డ్రెస్సులు ఇవి. క్వాలిటీ కూడా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వేసే బెల్ట్ రింగు కిస్తా కుట్టు పైన వస్తుంది, గమనించండి. కట్ చేసుకునే ప్రతి దారాన్ని దగ్గర కల్లా కట్ చేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కిస్తా మీద నుండి, మధ్యలో నుండి ఒక కుట్టు వేయాలి ఫ్రెండ్స్. నేను వేస్తున్న విధంగా చూడండి. కాజాల పట్టీ వైపు ఖర్చు, లోపల ఉన్న ఖర్చు కాజాల పట్టీ వైపుకు తిప్పుకోవాలి. పల్లాయి కుట్టు మీదకి ఒక అరంగుణం ఎక్కిన తర్వాత పల్లాయి మీద కుట్టు అడ్డంగా వేయాలి, రబ్ చేయాలి. 4-5 సార్లు రబ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే కాబట్టి ఓపెను. చూడండి ఫ్రెండ్స్, చాలా సులువుగా నిక్కర్ కుట్టేశాము. మీకు నిక్కర్ కుట్టడంలో ఎలాంటి అనుభవం లేని కొత్త వారైనా కానీ చాలా తేలికగా నిక్కర్ కుట్టేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.